జాతీయంగా మరో ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ తెలంగాణలో జరగనుంది. ప్రపంచ దేశాల్లోని సుందరీమణులంతా విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడే మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ కేంద్రం కానుంది. ఏటా ఒక్కో దేశంలో నిర్వహించే ఈ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పోటీలను మే 7 నుంచి 31 వరకు వివిధ దశల్లో నిర్వహించనున్నారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్ ను విశ్వవేదిక మీద చాటాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నప్పుడు నిర్వాహక రాష్ట్రం వైపు సహజంగానే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి. దీన్ని అవకాశంగా మలుచుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. విభిన్న రంగాల్లో తెలంగాణకు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు, రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు మిస్ వరల్డ్ పోటీలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయాలని చూస్తోందని తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. ప్రపంచ సుందరి పోటీలు ఇక్కడ నిర్వహించే క్రమంలో తెలంగాణను కూడా ప్రపంచ వేదికపై నిలిపేందుకు ఒక అవకాశం వచ్చిందని అన్నారు. 140 దేశాల నుంచి యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, వివిధ దేశాల నుంచి 4000 మంది దాకా మీడియా ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. దీనివల్ల రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణపై పర్యాటక పరంగా ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంటుందని స్మితా సబర్వాల్ అన్నారు. ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసేందుకు వీలుగా కొన్ని థీమ్స్ ను రూపొందిస్తున్నామన్నారు. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నామని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పోటీలకు సంబంధించి మార్చి 7, 8 తేదీల్లో అధికారికంగా ప్రకటన వెలువడొచ్చునన్నారు. పోటీలు ఎప్పుడుంటాయి, పోటీల్లో పాల్గొనేవారు రాష్ట్రంలో ఏ రోజు ఎక్కడ పర్యటిస్తారో అనే వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక పోటీలైన విశ్వసుందరి పోటీలు ఇప్పటి వరకు ఇండియాలో ఒకసారి మాత్రమే జరిగాయి. దాదాపు 3 దశాబ్దాల క్రితం 1996లో బెంగళూరులో ఈ పోటీలను నిర్వహించగా మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం హైదరాబాద్ కు దక్కింది.